హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంతలా. ఈరోజు నేను నైట్ అదేంటి ఒక 10 రోజుల నుంచి మీగడ ఇందులో స్టోరేజ్ చేశాండి. ఆ మీగడ తీసి మిక్సీ పట్టేసేసి చూడండి, వడకట్టేసి మిక్సీ పట్టి మజ్జిగలా చేసేసి వెన్నపోసి తీసాను. అది మనము పైన పాల మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడంతా తీసేసి నేను మిక్సీ కొట్టేసాను అనమాట. మజ్జిగలాగా అయిపోయింది. ఇక దాంట్లో నుండి వెన్న బయటికి తీసాను. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే కరగబెట్టి నెయ్యి అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన ఇంట్లో స్వచ్ఛంగా తయారు చేసుకునే నెయ్యి ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి, ఎంత బాగుందో. ఈ వెన్నపూస ఇది కనుక కర్రీస్లో కానీ చేపల పులుసులో కానీ వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అసలు. ఇప్పుడు ఇది కాగబెడతా అంటే కమ్మటి వాసన వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మళ్ళీ నెయ్యి అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మీకు చూపించాను కదా వెన్నని, అది కరగబెడితే ఇదిగో ఇట్లాగా అవుతుంది, నెయ్యిలాగా అవుతుంది ఫ్రెండ్స్. మరుగుతుంది అనమాట. ఇంకొంచెంసేపట్లో అయిపోద్ది, నెయ్యి అయిపోద్ది. కనిపిస్తుందా? ఇంకొంచెంసేపట్లో నెయ్యి అయిపోద్ది. మన ఇంట్లోనే తయారు చేసుకోండి, హోమ్ మేడ్ నెయ్యి. ఇట్లా ఎంతటి కమ్మటి అవసరం వస్తుందో తెలుసా. దాదాపు ఇది ఒక 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ నెయ్యి ఉంటుంది. ఇది అలా తిప్పుతూనే ఉండాలి. మా 6 గంట కన్నా ఉంటుంది చక్కగా. మళ్ళీ చూపిస్తాను, ఫుల్గా అయ్యాక చూపిస్తాను. ఫ్రెండ్స్, కంప్లీట్గా రెడీ అయిపోయింది నెయ్యి. నేను డబ్బాలో కూడా పోసి పెట్టేశాను. చూసారా, వేడివేడిగా చాలా టేస్ట్గా ఉంది, కమ్మటి వాసన వస్తుంది. పూర్తిగా రెడీ అయిపోయిన నెయ్యి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది పప్పులో వేసుకొని తింటే వేడివేడిగా అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో కదా. ఎలా అయినా హోమ్ మేడే కదా, మన ఇంట్లో చేసుకున్నది చాలా రుచికరంగా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.